ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. దేవుడు మనందరి జీవితాల్లో మరొక నూతన దినము ఆయన అనుగ్రహించి ఆయనను చేరుకోవటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఐఎమ్ గ్లాడ్ టు మీట్ యూ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం సంతోషం. ఈ వీడియో షార్ట్ మెసేజ్ల ద్వారా మిమ్మల్ని కలుసుకోవడము నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమని నేను ఎంచుతున్నాను. ప్రియులారా, మిమ్మలను ఈ వాక్యం ద్వారా మిమ్మలను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ మీకు జ్ఞానం అందిస్తూ దేవుని జ్ఞానం అందిస్తూ అలాంటి అవకాశము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. మీరు కూడా ఈ వీడియో షార్ట్ మెసేజ్ ద్వారా దీవించబడుతున్నట్లయితే, ఆశీర్వదించబడుతున్నట్లయితే, మీరు బలపరచబడుతున్నట్లయితే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేస్తుండండి, కామెంట్స్ పెట్టమని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేద్దాం కొన్ని నిమిషాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఈ మాటలు వ్రాస్తున్నాడు. కాబట్టి మీరు ధైర్యముగా ఉండుడి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. కాబట్టి మీరు ధైర్యముగా ఉండుడి. ఎందుకు ఈ గ్రంథకర్త మీరు ధైర్యముగా ఉండుడని చెబుతున్నాడంటే, ధైర్యము కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. ధైర్యము కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి కనుకనే అక్కడ ఈ గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త ఆయన ఏం చెప్తున్నాడంటే, ధైర్యము కలిగి ఉండుడి అని చెబుతున్నాడు. ప్రియులరా, మన జీవితంలో మనం అనేక సందర్భాల్లో ధైర్యం కోల్పోతుంటాం, నిరీక్షణ కోల్పోతుంటాం, నమ్మకము కోల్పోతుంటాం. జీవితం మీద ఒక రకమైన శూన్యము ఏర్పడుతుంది. అసలు ఈ జీవితం ఎందుకు అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి, డు నాట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. మీ ధైర్యమును కోల్పోవద్దు అనే మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ దట్ యు ఆర్ ఇన్, మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ధైర్యము కోల్పోవద్దు. ఏ పరిస్థితుల్లో ధైర్యం కోల్పోతామో సొలొమోను సామెతల గ్రంథంలో చెబుతున్నాడు. చూడండి, సొలొమోను 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ చెప్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీతిమంతులు 7 మారులు పడినను వాళ్ళు లేస్తారు అని దేవుని మాట, దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎందుకు ధైర్యం కోల్పోతుంటాం తెలుసా? మన జీవితంలో బాగా దేన స్థితిలో మనం చూస్తున్నప్పుడు, మన జీవితంలో ఎదుర్కొనేటువంటి కష్టాలను మనము సహించలేని సందర్భాల్లో ఉన్నప్పుడు, వాటిని జయించలేని సందర్భాల్లో ఉన్నప్పుడు, మన జీవితంలో ఒక నిరీక్షణ అనేది ఇంకెక్కడ కనిపించినప్పుడు, మనకు సహాయం ఎక్కడ దొరకదు అని మనం అనుకున్నప్పుడు మనం ధైర్యం కోల్పోతాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, ఆ నీతిమంతుడు 7 మారులు పడినను, అదే ధైర్యం కోల్పోవడం అంటే అదే దాని అర్థం. నీతిమంతుడు 7 మారులు పడినను అంటే 7 అంటే ఇక్కడ సంపూర్ణ సంఖ్యను మనం అర్థం చేసుకోవాలి. 7 అంటే 7 అని కాదు, ఎన్నిసార్లు పడినను. నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినా సరే లేస్తాడు. ధైర్యము కోల్పోవద్దు అని అందుకు వచ్చిన పౌలు చెప్తాడు అక్కడ, మీరు ధైర్యము కలిగి ఉండుడి. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం ఎదుర్కొనేటువంటి ఏ సందర్భమైనా సరే మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనకు అది అనుకూలంగా లేనప్పుడు, దానివల్ల మనం సమస్య ఎదుర్కొంటున్నప్పుడు మనం ధైర్యం కోల్పోతాం.
కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నీతిమంతుడు అనగా క్రీస్తును నమ్మినవాడు, క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తు వాక్యమును ధ్యానం చేస్తున్నవాడు, నీతిమంతుడు 7 మార్లు పడి ఎన్నిసార్లు పడిపోయినా సరే లేస్తాడు అనేటువంటి ధైర్యము మనం ఉండాలి. ప్రియులరా, మనం ధైర్యం ఎప్పుడు కోల్పోతుంటామంటే మన దీనస్థితిలో ఉన్నప్పుడు, మనకి ఎవరు సహాయం చేయరు అన్నట్టు అనుకున్నప్పుడు మనం ధైర్యం కోల్పోతున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇఫ్ యు ఫాల్ డౌన్ ఫర్ 7 టైమ్స్ అండ్ యూ విల్ రైజ్ అప్ అగైన్. నువ్వు 7 మార్లు పడినను లేస్తావు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈరోజు ఏ పరిస్థితిలో మీరున్నారో నాకైతే తెలియదు, దేవునికి తెలుసు. ఏ పరిస్థితుల గుండా మీరు వెళుతున్నారో, ఏ పరిస్థితుల గుండా మీరు జీవిస్తున్నారో, ఏ పరిస్థితుల గుండా మీరు వేదన పడుతున్నారో, దుఃఖపడుతున్నారో, ఏ పరిస్థితుల గుండా మీరు చింతిస్తున్నారో, ఎవ్రీథింగ్ దట్ గాడ్ నోస్, ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. కనుక మీరు పడిపోయాము ఇంక లేవము అని ధైర్యం కోల్పోవద్దు. యూ విల్ రైజ్ అప్ అగైన్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప వలన మీరు తిరిగి మళ్ళీ లేస్తారు. ధైర్యం కోల్పోవద్దు. ప్రియులారా, గమనించండి, ఎబ్రీలకు పత్రిక 10:35 కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా మీరు ధైర్యంగా ఉండండి అనే మాట మనం చూస్తున్నాం. ఎప్పటికీ ధైర్యం కోల్పోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు, నమ్మకం కోల్పోవద్దు, విశ్వాసం కోల్పోవద్దు. గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్ ఇన్ డ్యూ టైమ్. సరైన సమయంలో దేవుడు మన జీవితంలో కార్యములు జరిగిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, గాడ్ ఈజ్ వండర్ఫుల్. దేవుడు చాలా గొప్పవాడు, ఆశ్చర్యకరుడు. ఎప్పుడు ఎలాగ మనల్ని దీవిస్తాడో, ఎప్పుడు ఎలాగ మనల్ని ఆయన బలపరుస్తాడో మనకు తెలియదు, కానీ డెఫినెట్లీ విల్ డూ దాట్. కానీ ఆయన తప్పకుండా బలపరుస్తాడు. ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోవద్దు. ఈరోజు అనారోగ్య పరిస్థితుల వలన ధైర్యం కోల్పోతున్నారా? ఈరోజు ఆర్థిక పరిస్థితుల వలన ధైర్యం కోల్పోతున్నారా? ఈరోజు కుటుంబ పరిస్థితుల వలన ధైర్యం కోల్పోతున్నారా? డు నాట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. ఈ ధైర్యమును కోల్పోనొద్దు. డు నాట్ లూజ్ యువర్ కరేజ్. ఈ ధైర్యము కోల్పోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. బలపరచబడండి, ధైర్యం తెచ్చుకోండి, జ్ఞానం ఉంచండి, విశ్వాసం ఉంచండి, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండండి. దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ఆయన కార్యములు జరిగిస్తాడు. ప్రియులారా, గమనించండి, ఈ యొక్క వీడియో ద్వారా ధైర్యము గురించి ఒక 2-3-4 వీడియోలు నేను చేస్తాను. మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు దయచేసి చివరి వరకు చూస్తుండండి. మీరు ధైర్యపరచబడతారు, బలపరచబడతారు, దీవించబడతారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క వీడియో ముగిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. మా జీవితాల్లో ఈ నూతన దినము మీరు అనుగ్రహించి, మీ మాటలు విని ధైర్యపరచబడ్డానికి, దీవించబడ్డానికి, బలపరచబడ్డానికి, జ్ఞానం పొందుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరికో లేని భాగ్యము మా జీవితాల్లో మీరు ఇచ్చారు ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము చెప్తున్న రీతిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యమును కోల్పోకుండా మేము దీవించబడ్డానికి సహాయం చేయమని, బలపరచబడ్డానికి సహాయం చేయమని ప్రభువా, మీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించమని, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ, వింటున్న ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని, వారి అవసరాలు తీర్చమని, అక్రతలు తీర్చమని, మీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించమని, సహాయ సహకారాలు అందించమని, మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.